హాయ్ అండి, పద్మాశాలి వన్కి స్వాగతం. ఈరోజు స్టార్టింగ్లో స్క్వేర్ షేప్లో వస్తుంది, తర్వాత రౌండ్ డిజైన్లో అవుతుంది. మీకు దీనికి ఫస్ట్ 5 చైన్స్ వేసుకోవాలి. వేసుకుని స్టార్టింగ్ పాయింట్లో అటాచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఫస్ట్ 4 డబుల్ క్రోషెట్ వేసుకోవాలి. ఇలా 4 డబుల్ క్రోషెట్ వేసిన తర్వాత చైన్స్ వేసుకోవాలి. 1 2 చైన్స్ వేసుకొని మళ్ళీ 4 డబుల్ క్రోషెట్ వేసుకోవాలి. నెక్స్ట్ 2 చైన్స్ వేసుకోవాలి. తర్వాత 4 డబుల్ క్రోషెట్ వేసుకోవాలి. నెక్స్ట్ 2 చైన్స్ వేసి మళ్ళీ 4 డబుల్ క్రోషెట్ వేసుకోవాలి. ఇక్కడ 2 చైన్స్ వేసుకోవాలి. ఈ స్టార్టింగ్ పాయింట్లో అటాచ్ చేసుకోవాలి. ఇలా కంప్లీట్ అయిన తర్వాత మనం ఈ 2 చైన్స్ వేసుకున్నాం కదా, ఇందులో 4 డబుల్ క్రోషెట్ వేసుకోవాలి. ఇక్కడ 4 డబుల్ క్రోషెట్ వేసాక 2 చైన్స్ వేసుకోవాలి. నెక్స్ట్ మళ్ళీ 4 డబుల్ క్రోషెట్ వేసుకోవాలి. అంటే కార్నర్లో రావాలి ఇలా. ఫోర్ వేసాక ఇక్కడ 2 చైన్స్ వేసుకోవాలి. 1 2 వేసి మళ్ళీ ఈ గ్యాప్ ఉంది కదా, ఇక్కడ 4 డబుల్ క్రోషెట్ వేసుకోవాలి. వేసి 2 చైన్స్ వేసుకోవాలి. 1 2 వేసి మళ్ళీ 4 డబుల్ క్రోషెట్ వేసుకోవాలి. వేసి మళ్ళీ ఇక్కడ 2 చైన్స్ వేసుకోవాలి. ఇక్కడ 4 డబుల్ క్రోషెట్ వేసుకోవాలి. ఇదే విధంగా ఈ రౌండ్ అంతా ఫినిష్ చేసుకోవాలి. కార్నర్లోనే ఇలా వస్తుంది. దీనిపైన మాత్రం 2 చైన్స్ వస్తాయి. ఇలా ఈ రౌండ్ కంప్లీట్ అయిన తర్వాత సేమ్ దీనిపైనే ఒక డబుల్ క్రోషెట్ వేసుకోవాలి. ఈ 4 ఉన్నాయి కదా, 4కి 4 డబుల్ క్రోషెట్ వేసుకోవాలి. ఇక్కడ
ఇలా 4 డబుల్ క్రోషెట్ వేసాక ఈ 2 చైన్స్ వేసుకున్నాం కదా, అక్కడ 2 డబుల్ క్రోషెట్ వేసుకోవాలి. వేసి 2 చైన్స్ వేసుకోవాలి. నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ 2 డబుల్ క్రోషెట్ వేసుకొని ఇక్కడ 4 ఉన్నాయి కాబట్టి 4 డబుల్ క్రోషెట్ వేసేసుకోవాలి. అంటే ఇక్కడ పెరుగుతుంది, సేమ్ 4కి 4 రాగా ఇక్కడ 2 పెరుగుతాయి. అలాగే నెక్స్ట్ రౌండ్లో కూడా దీనికి సమానంగా ఇవి 6 వేసుకొని ఎక్స్ట్రా 2 వేసుకోవాలి. ఇక్కడ మాత్రం సేమ్ 2 చైన్సే వస్తాయి. మళ్ళీ 4కి 4 డబుల్ క్రోషెట్ వేసుకోవాలి. ఇలా 4 వేసాక ఈ చైన్లో 2 డబుల్ క్రోషెట్ వేసుకోవాలి. 2 చైన్స్ వేసుకోవాలి. మళ్ళీ ఇక్కడ 2 డబుల్ క్రోషెట్ వేసి ఈ 4 పైన 4 డబుల్ క్రోషెట్ వేసుకోవాలి. ఇలాగే ఈ రౌండ్ అంతా వేసుకోవాలి. ఈ రౌండ్ ఇలా కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ రౌండ్ కూడా సేమ్ ఇదే విధంగా మనం ఇక్కడి నుంచి స్టార్ట్ చేస్తాం కాబట్టి ఇక్కడ సేమ్ ఇదే విధంగా వేసుకోవాలి. ఇప్పుడు ఈ 6 ఉన్నాయి కదా, 1 2 3 4 5 6. నెక్స్ట్ ఈ గ్యాప్లో 2 డబుల్ క్రోషెట్ ఎక్స్ట్రా వస్తుంది నెక్స్ట్ లైన్కి. అలాగే పెరుగుతూ ఉంటుంది. ఇది ఇలా సేమ్ ఇప్పుడు మనం ఎలా వెళ్ళామో అదేవిధంగా ఇది మొత్తం ఈ రౌండ్ అంతా వేసుకోవాలి. ఇది ఇలా కంప్లీట్ అయిన తర్వాత ఇప్పుడు డిజైన్ మారుతుంది. ఇక్కడ నుంచి మనకి ఇలా ఒక ట్రయాంగిల్లా వచ్చింది కదా, ఇక్కడ ఇప్పుడు ఏమవుతుందంటే ఇటు సైడ్ తగ్గుతుంది, ఇటు సైడ్ పెరుగుతుంది. ఇక్కడ ఈ 1 2 వదిలేసి వేసుకోవాలి. 1 2 ఈ 2 వదిలేసి ఈ థర్డ్ దాని నుంచి మనం డబుల్ క్రోషెట్ వేసుకోవాలి. ఇలా 2 తగ్గించి ఈ కింది లైన్లో 10 వచ్చినాయి కదా, ఇప్పుడు 2 తగ్గించి ఇక్కడ 8 వేసుకోవాలి. వేసిన తర్వాత ఇక్కడ 1 2 చైన్స్ వేసుకొని ఇక్కడ అటాచ్ చేసుకోవాలి. నెక్స్ట్ మళ్ళీ 2 చైన్స్ వేసుకోవాలి. వేసి కరెక్ట్గా దీన్ని స్ట్రైట్గా మళ్ళీ ఇక్కడ 8 డబుల్ క్రోషెట్ వేసుకోవాలి. లాస్ట్ 2 వదిలేయాలి. ఇలా 8 డబుల్ క్రోషెట్ వేసుకొని ఈ లాస్ట్ 2 వదిలేసి ఇక్కడ మళ్ళీ
2 చైన్స్ వేసుకోవాలి. వేసి ఈ స్ట్రైట్గా ఒక డబుల్ క్రోషెట్ వేసుకోవాలి. నెక్స్ట్ 2 చైన్స్ వేసుకోవాలి. గడిలా వస్తుంది. మళ్ళీ ఈ స్టార్టింగ్లో ఒక డబుల్ క్రోషెట్ వేసుకోవాలి. నెక్స్ట్ 2 చైన్స్ వేసుకొని ఇప్పుడు ఈ 1 2 వదిలేసి థర్డ్ దాని నుంచి మళ్ళీ డబుల్ క్రోషెట్ వేసుకోవాలి. ఇలా ఈ డబుల్ క్రోషెట్ వేసాక 1 2 చైన్స్ వేసుకొని ఇక్కడ అటాచ్ చేసుకోవాలి. నెక్స్ట్ 2 చైన్స్ వేసుకోవాలి. ఇక్కడ నుంచి డబుల్ క్రోషెట్ వేసుకోవాలి. అలాగే ఇక్కడ 8 డబుల్ క్రోషెట్ వేయాలి. ఇదే విధంగా ఈ లైన్ కంప్లీట్ చేసుకోవాలి. ఇక్కడ మనకి 3 గ్యాప్స్ వస్తాయి. ఇక్కడ 2 ఇక్కడ 2 తగ్గడం వల్ల ఈ మధ్యలో మనం ఓన్లీ 2 చైన్స్ వేసేవాళ్ళం కదా, అలా కాకుండా ఇలా 2 చైన్స్ అటాచ్ చేసి మళ్ళీ 2 చైన్స్ వేసుకోవాలి. ఇదే విధంగా ఈ రౌండ్ కంప్లీట్ చేసుకోవాలి. ఈ రౌండ్ ఇలా కంప్లీట్ అయిన తర్వాత ఈ నెక్స్ట్ రౌండ్ మళ్ళీ ఇక్కడున్న 2 తగ్గించి ఈ థర్డ్ నుంచి వేసుకోవాలి. ఈ లైన్లో 6 వస్తాయి. ఇలా కింది లైన్లో 8 వచ్చింది కదా, ఇది 6 అంటే 2 తగ్గుతుంది. నెక్స్ట్ ఇక్కడ 3 చైన్స్ వేసుకొని ఈ మధ్యలో అటాచ్ చేసుకోవాలి. 1 2 3 వేసి మళ్ళీ ఇక్కడ అటాచ్ చేసుకోవాలి. ఇక్కడ గడిలా వస్తుంది కార్నరు. 1 2 3 ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి ఇక్కడ 6 డబుల్ క్రోషెట్ వేసుకోవాలి. ఇలా 6 డబుల్ క్రోషెట్ వేసాక మళ్ళీ సేమ్ కింద ఎలా అయితే గడిలా వేస్తామో ఇక్కడ కూడా అలా వేసుకోవాలి. 2 చైన్స్ వేసుకొని ఇక్కడ డబుల్ క్రోషెట్ వేసుకోవాలి. నెక్స్ట్ మళ్ళీ 2 చైన్స్ వేసి దీనిపైనే ఒక డబుల్ క్రోషెట్ వేసుకోవాలి. మళ్ళీ 2 డబుల్ క్రోషెట్ వేసి ఇక్కడ 2 చైన్స్ వేసుకొని ఇలా ఒక డబుల్ క్రోషెట్ వేసుకోవాలి. మళ్ళీ 2 చైన్స్ వేసుకోవాలి. నెక్స్ట్ మళ్ళీ 2 చైన్స్ వేసి ఇక్కడ 1 2 వదిలేసి ఈ థర్డ్ నుంచి మళ్ళీ టోటల్ 6 డబుల్ క్రోషెట్ వేసుకోవాలి. ఇక్కడ నుంచి ఇదే విధంగా ఈ రౌండ్ కూడా ఫినిష్ చేసుకోవాలి. ఇలా ఇక్కడ మన 6 వచ్చినాయి కదా, ఇలా 1 వచ్చే ఇది ఇలా కంప్లీట్ అయిన తర్వాత దీని చుట్టూను చైన్లా మొత్తం వేసుకోవాలి గడిలాగా. మనం ఇలా పైన 2 వచ్చే వరకు అల్లుకోవాలి. ఇప్పుడు 5 5 వేసుకుంటూ ఇలా 5 5 వేసుకుంటూ ఒక్కో గడి వేసుకుంటూ వెళ్ళాలి. 5 చైన్స్ వేసుకోవాలి. ఇలా 5 చైన్స్ వేసుకుంటూ ఒక్కొక్కటి అటాచ్ చేసుకుంటూ మొత్తం రౌండ్గా వేసుకోవాలి.
ఇది ఇలా గడి మధ్యలో వేసుకోవాలి. ఇలా మొత్తం ఇలా రౌండ్గా వేసుకోవాలి. ఇలా ఈ చుట్టూ చైన్స్ వేసిన తర్వాత ఇప్పుడు ఫైనల్ బార్డర్ అల్లుకోవాలి. ఇలా 7 డబుల్ క్రోషెట్ వేసుకుని ఈ నెక్స్ట్ దానికి స్లిప్ నాట్ వేసుకోవాలి. నెక్స్ట్ దీనిలో 7 డబుల్ క్రోషెట్ వేసుకోవాలి. ఇలా 7 డబుల్ క్రోషెట్ వేసుకుని ఈ నెక్స్ట్ లూప్లో స్లిప్ నాట్ వేసుకోవాలి. అంటే ఒకటి వదిలేసి ఇంకో దానికి ఇలా అల్లుకోవాలి. ఇలాగే మొత్తం ఈ రౌండ్ అంతా అల్లుకోవాలి. ఇలా ఒక లూప్లో 7 డబుల్ క్రోషెట్ వేసుకుని నెక్స్ట్ దానికి ఇది స్లిప్ నాట్ వేసుకుని మళ్ళీ నెక్స్ట్ 7 డబుల్ క్రోషెట్ వేసుకోవాలి. ఇలాగే ఈ రౌండ్ అంతా కంప్లీట్ చేసుకోవాలి. ఇలా మొత్తం ఈ రౌండ్ అంతా అల్లుకోవాలి. ఇదంతా కంప్లీట్ అయిన తర్వాత ఫైనల్ లుక్ ఇలా ఉంటుంది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.